హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కవని తన తాలి పోవడంతో కనిపించక చాలా టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటుంది. అంతలో సత్య కూడా వచ్చి విషయం తెలుసుకుని అవనికి సహాయం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మరోవైపు శ్రీగకి కరెంట్ షాక్ కొట్టి దూరంగా వెళ్లి స్పృహ లేని పరిస్థితిలో పడిపోతాడు. అంతలో మరోవైపు అవని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకు అంత కంగారు పడతావు అని సత్య అడుగుతూ ఉంటాడు. ఇక అవని ఇంతకు ముందు శ్రీగకి తాలిపోయినప్పుడు జరిగిన విషాదాన్ని చెప్తూ ఉంటుంది. అన్నిసార్లు అలా జరుగుతాయని నమ్మకం లేదు కదా, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు అని చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సర్వెంట్ కాఫీ తీసుకొని శ్రీకర్ రూమ్ లోకి వచ్చి చూసేసరికి అతను పడిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ శ్రీకర్ ని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ లేకపోవడంతో అయ్యో ఇతను చనిపోయినట్టున్నాడే అని పరిగెత్తుకుంటూ సర్వెంట్ బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు అదే సమయానికి అక్షయ అమ్మవారి దగ్గరికి వెళ్లి, అమ్మ అన్నపూర్ణదేవి, నాకు ఏ ఆపద వచ్చినా నువ్వే నన్ను కాపాడుతున్నావు, నా విషయంలో నువ్వే నాకు అన్ని జాగ్రత్తగా చూసుకొని నన్ను రక్షిస్తున్నావు, అలాగే ఈ ఇంటి సంరక్షణ అంతా కూడా నీదే, మా అమ్మ నిన్ను ఎంతగా పూజిస్తుందో నీకు తెలియంది కాదు, ఈ ఇంట్లో ఏ మనిషికి ఆపద వచ్చినా నువ్వే కాపాడాలి, నాన్నకి ప్రమాదం జరిగినట్లు పీడకలు వచ్చింది, నాన్న ఆఫీస్ పని మీద చెన్నై వెళ్లారు, అక్కడ నాన్నకి ఎలాంటి ఆపద జరగకుండా నువ్వే కాపుదలుగా ఉండాలి, అందరి నాన్నల కంటే మా నాన్న చాలా మంచివారు, అలాంటి మంచి మనసు ఉన్న నాన్న దొరకటం నా అదృష్టం, నాన్న నిండు నూరేళ్లు క్షేమంగా సంతోషంగా ఉండాలి, ఈ మధ్యన కదా నాన్న అన్న పిలుపు నాకు దక్కింది, ఆ పిలుపు నాకు దూరం కాకూడదు, నాన్నకి ఏదైనా జరిగితే అమ్మ బ్రతకదు, ఆ ఇద్దరు నాకు దూరం అయిపోకూడదు, నేను మరోసారి అనాథ అయిపోకూడదు, మమ్మల్ని నువ్వే కాచి కాపాడాలి తల్లి అని అక్షయ అమ్మవారికి దండం పెట్టుకొని ఇక అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆవని సత్య ఇద్దరు కంగారు పడుతూ వెతకటం గమనించిన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏమైంది, ఏం వెతుకుంటున్నారు అని అడుగుతుండగా అవని తాలిపోయింది, తన హస్బెండ్ కి ఏదైనా కీడు జరుగుతుందేమోనని పాపం భయపడుతుంది అని సత్య చెప్పడంతో అందరూ తాళి తీసేసి స్టైల్ గా నల్లపూసలు వేసుకొని తిరుగుతుంటే నువ్వెందుకే అంత సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నావు, రోజులు మారిపోయాయి, టెన్షన్ పడుకో, లైట్ తీసుకో అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి హార్ష్ గా మాట్లాడలేకపోతున్నాను, మరొకరు అయ్యుంటే ఇంకోలా సమాధానం చెప్పుండేదాన్ని అని అవని అరుస్తూ ఉంటుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి, వాటిని గౌరవించాలి కానీ కామెంట్ చేయకూడదు, అండర్స్టాండ్ అని సత్య కూడా వార్నింగ్ ఇస్తూ ఉండగా సారీ అవని అని ఫ్రెండ్స్ చెప్తూ ఉండగా మీరందరూ కూడా వెతకండి అని చెప్పడంతో అందరూ కూడా ఆ తాళి కోసం వెతుకుతూ ఉంటారు. మరోవైపు అదే సమయానికి వెయిటర్ డాక్టర్ ని తీసుకొని రావడంతో శ్రీకర్ ని చెక్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో మరోవైపు అవని తాళి సత్యాకి దొరకటంతో అవనికి ఇవ్వగానే అవని చాలా సంతోషపడుతూ ఆ తాళిని కళ్ళకద్దుకుంటూ కన్నీళ్లతో మెడలో వేసుకోబోతూ ఉండగా అదే సమయానికి ఇంకోవైపు శ్రీకర్ ని బెడ్ మీద పనుకోబెట్టి డాక్టర్ శ్రీకర్ కి ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. ఇక అవని అలా మెడలో తాలిబొట్టు వేసుకోగా శ్రీకర్ స్పృహలోకి వస్తూ ఉంటాడు. అక్కడ నా భర్తకి ఎలాంటి ఆపద కలగకుండా తను ఎప్పుడు క్షేమంగా ఉండాలి భగవంతుడా, నా బావకి ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్ గారు తడి చేత్తో స్విచ్ ఆన్ చేసినట్టున్నాడు అని అంటూ ఉండగా ఇక శ్రీకర్ కళ్ళు తెరుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని చాలా కాలం నుంచి ఇది ఆడవాళ్ళకి ఒక అలంకరణ అయి ఉండొచ్చు, కానీ నాకు ఇది పంచ ప్రాణాలు, నా దృష్టిలో అగ్ని కంటే పవిత్రమైంది ఈ తాళి, ఇది కట్టినవాడు లేకపోతే నేను కూడా ఉండను అని అవని చెప్తూ ఏడుస్తూ ఉండగా ఇక సత్య షాక్ అయిపోతూ భర్తను ప్రేమించే భార్యలను చూశాను కానీ భర్తే పంచ ప్రాణాలు, భర్త లేకపోతే ప్రాణాలతో ఉండటం అనవసరం అని భావించే స్త్రీని నిన్నే చూస్తున్నాను అవని, నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమను చూస్తుంటే నాకు జెలస్ గా ఉందవని అని సత్య అంటూ ఉంటాడు. భర్త ఎప్పుడైతే భార్యని ఆరో ప్రాణంగా ప్రేమిస్తాడు అప్పుడు భరించవలసిన అవసరం రాదు, నా కోసం నా బావ హద్దులను చెరవలసిన సాహసాలు చేశాడు, ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన జాతకం గల కోడలు రావాల్సిన సమయంలో కట్టుబాట్లని పక్కన పెట్టి నన్ను ఇష్టపడిన ఒకే ఒక కారణంతో ఈ తాళిని కట్టాడు, పురుషోత్తముడు నా భర్త, నాకేదైనా అయితే విలువలాడిపోతాడు అని అవని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అదే సమయానికి విక్కీ పంపించిన రౌడీ గన్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్ గారు శ్రీకర్ ని ఎలా ఉంది అని అడగగానే ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్ అని చెప్తూ ఉండగా నేను కాఫీ తీసుకుని వచ్చే సమయానికి మీరు పడిపోయి ఉన్నారు సార్, అందుకే డాక్టర్ గారిని తీసుకొచ్చాను అని వెయిటర్ చెప్తూ ఉండగా నేను కూడా ఈ సమయంలో ఇదే హోటల్లో ఉన్నాను కాబట్టి తీసుకురాగలిగాడు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి, పొరపాటున తడి చేత్తో స్విచ్ ఆన్ చేయడం వల్ల షాక్ కొట్టింది అని శ్రీకర్ చెప్తూ ఉండగా నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎనీవే ఇప్పుడు మీరు నార్మల్ గా ఉన్నారు, కాసేపు రెస్ట్ తీసుకోండి, టేక్ కేర్ అని చెప్పేసి డాక్టర్ వెళ్ళగానే సార్ కాఫీ చల్లారిపోయి ఉంటుంది, మరో కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసి వెయిటర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక ఫోన్ తీసుకొని ఫోన్ చూసుకుంటూ అవని చాలా సార్లు కాల్ చేస్తుంది, ఫంక్షన్ లో ఉండగా పాపం ఎన్నిసార్లు ఎందుకు చేస్తుందో, నేను కాల్ చేసినప్పుడు తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి కాల్ చేసి ఉంటుందా లేకపోతే ఇంకేమై ఉంటుంది అని అనుకుంటూ అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు. వెంటనే అవని ఒక్క నిమిషం మా ఆయన ఫోన్ చేస్తున్నాడు మాట్లాడి వస్తాను అని సత్యాకి చెప్పేసి ఇక పక్కకు వెళ్లి బావా అన్నిసార్లు ఫోన్ చేశాను లిస్ట్ చేయవేంటి అని అవని అడుగుతూ ఉంటుంది. అందులో సత్య వస్తూ ఉంటాడు.
నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు చాలా భయం వేసింది తెలుసా. ఏమైంది నీకు, ఎందుకు ఇంత లేట్ గా రిప్లై ఇచ్చావు అని అవని అడుగుతుండగా అంతలో సత్య అక్కడికి వచ్చి వింటూ ఉంటాడు. అది ఏం జరిగిందంటే అవని అని శేఖర్ అంటుంటే, తొందరగా చెప్పు బావా, నాకు కాస్త కంగారుగా ఉంది అని అడుగుతూ ఉంటుంది. అది ఆఫీస్ మీటింగ్ ప్రెజెంటేషన్ లో ఉన్నాను, అందుకే సైలెంట్ మోడ్ లో పెట్టాను అని చెప్తూ ఉంటాడు. అవునా అని అంటూ ఉంటాడు. జరిగింది చెప్తే నువ్వు ఇంకా కంగారు పడిపోతావు అని, అందుకే అబద్ధం చెప్పాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నీకు ఏమైనా అయిందేమోనని చాలా టెన్షన్ పడిపోయాను బావా అని అంటూ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉండగా, నీకేం జరగలేదు కదా, నిజం చెప్పు, అబద్ధం ఆడట్లేదు కదా అని అడుగుతూ ఉంటుంది. నిజమే చెప్తున్నాను అవని, ఎందుకలా గుచ్చి అడుగుతున్నావు అని అడుగుతుంటాడు. ఇక్కడ నాకు జరిగింది చెప్తే బాగా మూడంతా డిసప్పాయింట్ అవుతుంది, ఇప్పుడు చెప్పకూడదు అని అవని కూడా మనసులో అనుకుంటూ ఉండగా, అవని ఏమైంది చెప్పవేంటి, చెప్పు అని అడుగుతూ ఉండగా, నేను క్యాజువల్ గానే అడిగాను బావా, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. ఫంక్షన్ బాగానే జరుగుతుంది కదా అని అడుగుతూ ఉంటాడు. జరుగుతుంది అని అవని చెప్తూ ఉండగా, నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయి, నేను తొందరగానే వచ్చేస్తాను అని శ్రీకర్ ఫోన్ పెట్టగానే అంతలో సత్య వచ్చి, అవని ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతూ ఉంటాడు. అవును సత్య, నీ వల్లే తాళి దొరికింది, ఆయన క్షేమంగా ఉన్నాడు, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అని చెప్తూ ఉండగా, నేనే నీకు తాళిని కడతాను అనుకున్నాను, కానీ ఈ తాళిని నేనే ఎతికి ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు అని సత్య మనసులో అనుకుంటూ ఉండగా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఫంక్షన్ అయిపోయింది కదా, ఇక ఫ్రెండ్స్ అందరికి సెండ్ ఆఫ్ ఇద్దాం పదా అని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళగానే అంతలో విక్కీ పంపిన రౌడీ అక్కడికి వచ్చి చాట్ నుంచి అవని చూస్తూ తన దగ్గర ఉన్న ఫోటోలో కన్ఫర్మ్ గా ఈ అమ్మాయి ముందు అవనని చంపాలి, తర్వాత లాయర్ సంగతి చూడాలి, దీంతో ఇంకా పని లేదు అని అవనికి గన్ గురి పెడుతూ ఉంటాడు. అవని ఫ్రెండ్స్ అందరితో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అవనికి వేరే అమ్మాయి అడ్డుగా నిలబడి ఉండటంతో ఛ అని రౌడీ అతను చాలా టెన్షన్ పడుతూ అవనిని చంపడానికి చూస్తూ ఉంటాడు. అంతలో ఫ్రెండ్స్ అందరూ మనం అందరం అనుకున్నట్లు ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ విడిపోతున్నందుకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉండగా, మనం ప్రతి ఇయర్ ఇలాగ కలుసుకొని సరదాగా గడుపుతాం, ఈ ఇయర్ నేను మా బావని తీసుకుని రాలేకపోయాను, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకుని వస్తాను, నువ్వు మీ ఆవిడ్ని ఖచ్చితంగా తీసుకుని రావాలి ఓకే అని అవని సత్యకి చెప్తూ ఉండగా అంతలో పక్కనున్న ఫ్రెండ్ అవని యాక్చువల్ గా సత్యకి అని చెప్పబోతూ ఉండగా, కానీ సత్య చెప్పనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఏంటి సుధీర్, ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కదా, చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అవని, జోకులు వేయటం వీడికి ఎప్పుడు అలవాటే కదా, వీడి మాటలేం పట్టించుకోకు అని సత్య అంటూ ఉండగా, వీడు అవనిని ప్రేమించడం వల్ల పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అన్న విషయం ఇక ఈ జన్మలో బయట పెట్టేలా లేడు అని సుధీర్ మనసులో అనుకుంటూ ఉండగా, అవని ఈ సమయంలో నేను ఇలా అనుకోవడం తప్పని నాకు తెలుసు, కానీ ఈ జన్మకు నువ్వే నా భార్యవి, నేను మరొకరిని పెళ్లి చేసుకోలేను అని అవని చూస్తూ సత్య మనసులో అనుకుంటూ ఉండగా, ఏం ఆలోచిస్తున్నావు, మీ ఆవిడ్ని నెక్స్ట్ టైం తీసుకొని వస్తావు కదా అని అవని అడగగానే షూర్ అని చెప్పేసి ఇక సత్య అలా ఎదురుగా చూడగా, విక్కీ పంపించిన రౌడీ అవనికి గన్ గురి పెట్టడం చూసి సత్య షాక్ అయిపోతూ వెంటనే ఎలక్ట్ అయిపోయి అవని అని అవనిని పక్కకు లాగుతున్న సమయంలో ఆ బుల్లెట్ వచ్చి సత్య చేతికి తగలటంతో గాయమై రక్తం కారుతూ ఉంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ సత్య సత్య అని పట్టుకొని బాధపడుతూ ఉంటారు. లాస్ట్ సమయంలో అంతా నాశనం చేస్తాడు, వీళ్ళిద్దరిని ఎలాగైనా తర్వాతైనా చంపుతాను, నెక్స్ట్ టైం చూసుకుంటే మంచిది అని రౌడీ మనసులో అనుకుంటూ ఉండగా, అందరూ ఫ్రెండ్స్ ఆ రౌడీని చూసి పట్టుకోండి వాడిని అని పరిగెత్తుతూ ఉంటారు. ఇక దాంతో ఆ రౌడీ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇక సత్య అంత దెబ్బ తగిలినా కూడా అవని నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. నాకేం కాలేదు, నీకే రక్తం వస్తుంది, అర్జెంటుగా హాస్పిటల్ వెళ్దాం, పదండి పదండి అని అందరూ కలిసి సత్యాని హాస్పిటల్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక ఆ ఫ్రెండ్స్ ముగ్గురు ఆ రౌడీ తప్పించుకోవడంతో తప్పించుకున్నా అని కింద అతను పడేసిన అవని ఫోటో తీసుకొని చాలా ఆశ్చర్యపోతూ సత్య వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. అవనికి తగలాల్సిన బుల్లెట్ సత్యకు తగిలింది, అసలు వాడు అవనిని ఎందుకు షూట్ చేస్తున్నట్టు అని మాట్లాడుకుంటూ ఉండగా, అవని కోసం కాదు నన్ను షూట్ చేయడానికి వచ్చి ఉంటాడు, నేను వాదించిన కేసులో శిక్ష పడ్డవాడు అయి ఉంటాడు అని సత్య అంటూ ఉండగా, అందులో ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. లేదు సత్య, వాడు నన్నే షూట్ చేయబోయాడు, నువ్వు అడ్డం రావటం వల్ల నీకు తగిలింది అని అవని అంటూ ఉండగా, ఇక వచ్చిన ముగ్గురు వాడు పారిపోయాడు రా, అవనిని చంపడానికే వచ్చాడు, ఇదిగో వాడు నించున్న చోట అవని ఫోటో ఉంది అని చూపిస్తూ ఉండగా, సరే ఆ విషయాలన్నీ తర్వాత చూసుకుందాం, ముందు హాస్పిటల్ వెళ్దాం పద అని అవని తీసుకుని వెళ్ళబోతూ ఉండగా, మేము వస్తాం అని అందరూ అడుగుతూ ఉండగా, మీరు అవసరం లేదు నేను తీసుకువెళ్తాను అని అవని ఒక్కతే సత్యాని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. మరోవైపు వేదవతి లావణ్య నిహారిక అవని పార్టీకి వెళ్లే ముందు అన్న మాటల గురించి తలుచుకుంటూ, నిహారిక లావణ్యలు అవని గురించి చాలా తప్పుగా మాట్లాడారు, అవని చూస్తే ఫంక్షన్ నుంచి ఇంకా రాలేదు, శ్రీకర్ ఏమో ఊళ్ళో లేడు, ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ వేదవతి అవని ఫోన్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడికి నిహారిక లావణ్య వచ్చి చూస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్రోమోలో నిహారిక వసంత ఇద్దరు వచ్చి వేదవతిని పిలుస్తూ ఉండగా, ఏంటి అని వచ్చి అడుగుతూ ఉంటుంది. అవని మరో మగాడితో ఎక్కడెక్కడో తిరుగుతుంది అని నిహారిక అంటూ ఉండగా, అమ్మ కాసేపట్లో అవని పరాయి మగాడితో మన ఇంటి ముందు
కారులో దిగుతుంది. అప్పుడైనా నువ్వు నమ్ముతావేమో అని వసంత కూడా అంటూ ఉండగా అదే సమయానికి సత్య అవని ఇద్దరు అక్కడికి కారులో చేరుకుంటారు. ఆ కారుని చూసి రాధాకృష్ణ అదిగో నువ్వన్నట్టే కారు వచ్చి ఆగింది, ఎవరితో వచ్చిందో చూద్దాం పదండి అని అంటూ ఉంటాడు. ఇక వసంత రామ్మ అని వేదవతి చేతిని పట్టుకొని లాక్కొని వస్తూ ఉండగా ఇక వెనకాలే అందరు కూడా వచ్చి అవని సత్య ఇద్దరు కారులోంచి దిగటం చూస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్దాం రా అని అవని సత్యాన్ని లోపలికి పిలుస్తూ ఉంటుంది. ఇక కిట్టు అవ్వా చూసారా ఎంత ధైర్యంగా మనం అందరం ఉన్నా ఇంట్లోకి రమ్మంటుందో అని అంటూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అని సత్యాన్ని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది అవని. ఇక వేదవతి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. నిహారిక అవని విషయంలో వేదవతిని ఎలాగైనా రెచ్చగొట్టి అవని ఇంటి నుంచి గంటేయాలని అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. మరి వేదవతి నిజంగానే సత్యాన్ని అవనిని అనుమానించి అవని మీద నింద వేస్తుందా, అవనిని ఇంటి నుంచి గంటేస్తుందా? రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం ఫ్రెండ్స్.